ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లల్లీ పూని మ్యాజిక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కిడ్స్ కోసం మంచి డ్రెస్ కలెక్షన్ అయితే నేను అందరికీ చూపిద్దామని అనుకుంటున్నాను. ఇవన్నీ నేను మా పిల్లల కోసం డిజైన్ చేసిన డ్రెస్సులు. ఇవన్నీ ఒక్కొక్కటి నేను మీకు చూపిస్తూ ఉంటాను. ఇందులో ఏదైనా కావాలి అని కస్టమైజేషన్ చేయించుకోవాలని మీరు అనుకుంటే మాత్రం కమెంట్ చేయండి. మేము చూసి మీకు అప్రోచ్ అవుతాము. నేను ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇవన్నీ చూపిస్తూ ఉంటాను, మీరు చూడండి. ఫస్ట్ నేను పిల్లలకి పట్టు డ్రెస్సెస్ అయితే కొన్ని ఇద్దరికి ఒకేలాంటివి సేమ్ అలా స్టిచ్ చేస్తూ ఉండేదాన్ని. అలా ఒక్కటి మీకు చూపిస్తూ ఉంటాను, అన్నీ చూడండి జాగ్రత్తగా. ఇది మా పెద్ద పాప ఫస్ట్ బర్త్డే కోసం చేసిందండి. ఇది ఇప్పుడైతే మా చిన్న పాపకు కూడా యూజ్ అవుతుంది అనుకోండి. ఇది అప్పట్లో మా పెద్ద పాపకి డిజైన్ చేసేటప్పుడు ఇది ఫ్రిల్స్ అనేది మోడల్ ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు. సో ఇది నేను శారీ తీసుకున్నానండి. శారీ తీసుకొని దీన్ని ఇలా చేశాను. ఇంకా నాకైతే ఫుల్ ఫ్రాక్ కూడా అయ్యింది. నా ఫుల్ ఫ్రాక్ ప్లస్ మా అమ్మాయికి ఇలా చేశాను. ఒకటి ఇది కూడా మా చిన్న పాప కోసం చేశానండి. ఇది మా చిన్న పాప ఫస్ట్ బర్త్డేకి చేసింది. ఇది నాకు అకేషనల్గా పిల్లల కోసం చేయటం బాగా ఇంట్రెస్ట్. సో దానికోసం నాకు ఒక్కటి అలా ఏ అకేషన్ వచ్చినా వాళ్ళని వదలద్దు, వాళ్ళకి ఏదో ఒకటి చేసి వెయ్యాలి అని ఒక కాన్సెప్ట్ అయితే ఉంటుంది నా దగ్గర. సో అందుకని అలా నేను డిజైన్ చేశాను ప్రతిదీ. ఇది మా చిన్న పాప కోసం చేశాను. ఇవి వేరువేరుగా విడివిడిగా క్లాత్లు తీసుకున్నవేనండి. ఇది శారీ అయితే కాదు. దీనికి ఇలా నేను బార్డర్ అది మ్యాచ్ చేసుకొని అలా స్టిచ్ చేసుకున్నానండి. ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి అందరి ఫేవరెట్ కలరే అని చెప్పుకోవాలి. ఇది మంచి బ్లూ కలర్. ఇవి పిల్లలు అంటే నేను ఒక చోట క్లాత్లు తీసుకొస్తానండి. ఇవన్నీ అక్కడ కొంచెం ఈ ఏజ్ 1.5 ఒక 2 ఇయర్స్ పిల్లల కోసం అని చూస్తే ఇంత తక్కువలో చిన్నగా క్లాత్స్ దొరుకుతూ ఉంటాయండి. అక్కడ తీసుకొని నేను వీళ్ళకి సరిపోతాయి అనుకున్న లాంటివి తీసుకొని కుడతాను, ఇలా స్టిచ్ చేస్తాను అనమాట. ఇవైతే మనకి బడ్జెట్లో అయిపోతాయి అన్నమాట. అందుకని నేను ఇలా డిజైన్ చేసుకుంటాను. మీకు కూడా కావాలి అనుకుంటే ఇవన్నీ 500 to 1000 లోపు ఇంకా వస్తాయి. ఇలా ఈ టైప్ డ్రెస్సులన్నీ ఇలాగ పోట్లీస్ పెట్టి నేను బ్లౌజ్ కూడా ఇలా స్టిచ్ చేశాను. ఇవన్నీ ఒకటే. ఈ మూడు ఇక్కడ నుంచి చూపించినవన్నీ కూడా ఒకటేనండి. ఇక్కడ యాక్చువల్గా ఇది బిగ్ బార్డర్ వచ్చింది. నేను దీన్ని ఇలా డివైడ్ చేసి పిల్లలే కదా అని చెప్పి దీన్ని ఇలా డివైడ్ చేసి ఇక్కడ మనకి ఏదైతే అతుకొస్తుందో అది కనిపించకుండా ఇక్కడ లేస్ అయితే వేయడం జరిగింది. నేను ఈ బ్లౌజు కాంట్రాస్ట్ తీసుకుందాం అని చెప్పి నేనే ఇందులో సిల్వర్ ఉంది కదా అని చెప్పి వైట్ అయితే తీసుకున్నానండి. గ్రీన్ వేద్దాం అనుకున్నాను కానీ నాకు ఎందుకో గ్రీన్ కంటే ఇదే బాగా అనిపించింది అప్పుడు. సో ఎలా ఉందో చూడండి. ఇదొకటి. ఇవి కంచిపట్టు తెలుసు కదా, ఇవి పిల్లల పుట్టుకలప్పుడు తీసుకున్నాం అనమాట. పిల్లల పుట్టుకలప్పుడు అమ్మ వాళ్ళు తీస్తారు కదా, అలా తీసినవి ఇద్దరికి తీశారు. ఇది చిన్న పాపదండి. ఇది ప్యూర్ కంచిపట్టు. ఇది కూడా ఇది ఒక పాపదండి. ఇది పెద్ద పాపది. అప్పుడు తీసిందే ఇది కూడా. కాకపోతే దీని బ్లౌజు నేను ఈ మధ్య వెకేషన్కి వెళ్ళేటప్పుడు అక్కడ నేను మిస్ చేశాను దీన్ని. మళ్ళీ మీకు ఎప్పుడైనా ఉంటే చూసి పెడతాను. ఇలాంటిది మీకు సేమ్ బ్లౌజే వచ్చిందండి. దీంట్లో కాంట్రాస్ట్ ఏం రాలేదు. ఈ పరికిణీకి ఎలా వచ్చిందో అలాగే దీనికి కూడా సేమ్ బ్లౌజే వచ్చిందండి. ఇది కూడా బాగుంది. ఇప్పుడు మీకు పరికిణీలు అయిపోయాయి. నేను నెక్స్ట్ ఒక్కొక్కటిగా ఫ్రాక్స్ చూపిస్తాను. మా పిల్లలకి ఫ్రాక్స్ అంటే ఎక్కువ ట్విన్నింగ్ చేశాను నేను. ఇద్దరికి ఒకలాగే సేమ్ కుడతా ఉంటాం. మా చిన్న పాప చిన్నప్పుడు ఏం తెలిసేది కాదు కానీ
కొంచెం ఎదిగిన తర్వాత నాకు ఒక్కలాగే కావాలి నాకు ఒక్కలాగే కావాలని మొదలుపెట్టి ఇంకా అప్పటి నుంచి ఇద్దరికి ట్విన్నింగ్ చేయడం మొదలుపెట్టాను డ్రెస్సులు. అందులో ఇది మీకు తెలిసే ఉంటుంది అందరికీ, ఈ ఓనీస్ వస్తాయి కదా, హాఫ్ సారీస్ మీదవి పెద్ద పిల్లలకి ఓనీస్ వస్తాయి కదా, అలా వచ్చిన దాంట్లో నేను ఇది ఒకటే ఓనీ అండి, ఇద్దరికి కలిపి ఇలా మిక్స్ చేసి స్టిచ్ చేశాను. ఇది ఎక్కువ పార్టు చిన్న పార్ట్ ఇలా రౌండ్ మిగిలిపోతే ఇదే మోడల్ పెట్టాలని పెట్టలేదండి, క్లాత్ చిన్నది మిగిలితే ఇలా సైకిల్ చేసి దానికి ఇలా చిన్న లేస్ వేస్తే మంచి లుక్ వచ్చిందనమాట ఫ్రాక్. ఇదే చిన్న పాపకు కూడా సేమ్ స్టిచ్ చేశాను, కాకపోతే తనకి మోడల్ అయితే వేయలేదు ఫ్రంట్, సేమే ఉంటాయి రెండు. ఇది క్లాత్ ఈ పట్టు వల్ల ఇలా మనం వాష్ చేసిన తర్వాత ఇలా స్ట్రింక్ అవుతుందండి క్లాత్, సో దానివల్ల ఇలా కనిపిస్తుంది. ఇదైతే క్రష్ అయితే కాదు. నెక్స్ట్ మా చిన్న పాప సెకండ్ బర్త్డేకి నేను ఇద్దరికి ఇలానే స్టిచ్ చేశాను అనమాట. ఇది కూడా శారీ తీసుకున్నానండి, శారీ తీసుకుని అప్పుడు బెల్ట్ వచ్చిన ఫేమస్ అనమాట. అప్పుడు ఇద్దరికి ఇలా స్టిచ్ చేశాను. ఇదైతే నాకు మెయిన్ ఈ కలర్ కాంబినేషన్ బాగా నచ్చి తీసుకున్నానండి. తీసుకొని ఇద్దరికి కుట్టాలని అనిపించింది, ఇద్దరికి కుట్టాను సేమ్ ఫ్రాక్స్. మా పిల్లలకు కూడా ఈ ఫ్రాక్స్ అంటే చాలా ఇష్టం, ఇద్దరు బాగా ఇష్టపడతారు. ఎప్పుడు ఏ అకేషన్ కన్నా ఏ ఫ్రాక్ వేయాలంటే ఇది ఫస్ట్ ఇదే చెప్తారు. ఇప్పుడు అందరూ బాగా ఎక్కువ ట్రెండింగ్లో ఉన్న ఫ్రాక్సేనండి ఇవి. ఒక 3 years 5 years ఉన్న పాపలకైతే ఇద్దరికి ఒక శారీ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి, బాగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ జనరల్గా ఇంట్లో ఉన్నప్పుడు వేయటానికి అన్నట్టు నా దగ్గర క్లాత్స్ ఉంటే ఇలా స్టిచ్ చేశాను. ఈ బటన్స్ కూడా నేనే తయారు చేశానండి, చేసి ఇలా స్టిచ్ చేశాను. ఇలా ఇంట్లో ఉన్న క్లాత్సేనండి ఇవి రెండు కూడా, నేను అలా కాంబినేషన్ సెట్ చేసి స్టిచ్ చేయడం అయితే జరిగింది. ఇది తర్వాత ఇంకొక ఫ్రాక్, ఇవి ఇద్దరికి ట్విన్నింగ్ చేశాను. యాక్చువల్గా చిన్న పాప ఫ్రాక్ పోయింది, అది నీట్గా లేదనమాట, తనకి కొంచెం కొరసైపోయింది, అందుకని అది తీసేశాను. ఇది ఈ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుందండి, ఇద్దరికి చేశాను నేను. ఒకటి ఇది రీసెంట్గానే అందరూ చెక్స్ ఫ్రాక్స్ ఎక్కువ వేసుకుంటున్నారు కదా, పిల్లలందరూ ఎక్కువ తీసుకుంటున్నారు కదా, నాకు ఈ క్లాత్ దొరికితే నేను ఈ ఫ్రాక్ అయితే చేయడం జరిగిందండి. ఇందులో దీనికి కోట్ కూడా ఇచ్చాను నేను. యాక్చువల్గా ఇలా చెక్స్ ఫ్రాక్ వచ్చి ప్లెయిన్ కోటు బాగా ఎక్కువ వేసుకున్నారు, మనకి షాప్స్లో కూడా బాగా సేల్ అవుతున్నాయి ఈ శారీస్, ఈ ఫ్రాక్స్. అయితే నేను ఇందులో ఇది కోటు డిటాచబుల్ అండి, ఇలా డిటాచ్ చేసుకొని మనం కావాలంటే ఇలా కూడా వేసుకోవచ్చు, లేదు కోట్ వేసుకున్నా కూడా మీకు చాలా లుక్ వస్తుంది ఈ ఫ్రాక్. సో ఇదొక ఫ్రాక్ అండి. ఇందులో ఇంకా పెద్ద చెక్స్ వచ్చేవి చాలా బాగున్నాయండి. నెక్స్ట్ ఇప్పుడు లెహంగాస్ చూపిస్తాను. ఇందులో ఫస్ట్ మీకు చూపించాల్సింది ఏంటి అంటే, పిల్లలు హల్దీ ఫంక్షన్స్ ఇప్పుడు ఎక్కువ జరుగుతున్నాయి కదా, అందులో కూడా పిల్లలు మంచి అట్రాక్షన్గా కనపడాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి లెహంగాస్ బాగా లుక్ వస్తాయండి. అండ్ ఓన్లీ ప్లెయిన్ ఫుల్ ఎల్లో కాకుండా ఇలా మనం ఏదైనా చిన్న కలర్ కాంట్రాస్ట్ ఉన్నది తీసుకుంటే పిల్లలకి మంచి లుక్ వస్తుందండి. ఇది మా పెద్ద పాపకి చేశాను. ఇలా మా పెద్ద పాపకి చున్నీ అంటే చాలా ఇష్టం, సో తనకు కంపల్సరీ చున్నీ ఉండాల్సిందే ఇలాంటి డ్రెస్సులకి. ఇది కూడా శారీయేనండి, నేను శారీని ఇలాగా తనకి చేశాను. మా చిన్న పాపకు కూడా ఇలా చేశానండి. దీనికి యాక్చువల్గా బార్డర్ అంతా తనకే తీసేసరికి దీనికి ఏం రాలేదు, నేను అందుకే చిన్నగా సింపుల్గా ఇలా చిన్న లేస్ వేసి అలా కవర్ చేశాను. అయితే దీనికి కొంచెం మోడల్, మా చిన్న పాప కొంచెం సన్నగా ఉంటుందండి, ఇలా పెట్టుకుంటే దానికి బబ్లీగా కనిపిస్తుంది అని చెప్పి నేను ఇలా మోడల్ అయితే ఇచ్చాను దీనికి బ్లౌజు. ఇది కూడా మనకి సింపుల్గానే అవుతుంది. తనకి కూడా చిన్న క్లాత్ అందులోనే చిన్నది సేవ్ అయితే నేను ఇలా తనకి కూడా చున్నీ తీసా, ఎందుకంటే వాళ్ళ అక్కకి ఏమైతే తనకి అదే ఇవ్వాలి. సో ఇది హల్దీ డ్రెస్లో మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్
ఇదైతే అకేషన్ కోసమే చేశానండి. మా అత్త వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ ఉంటే ఆ అకేషన్కి ఇలా ఇద్దరికి కలిసి చేశాను. అయితే మా పెద్ద పాపకేమో లెహంగా చేశాను, చిన్న పాపకి ఫ్రాకే కుట్టాను. అప్పుడు తను ఇంకా చిన్నగా ఉంది. కట్ వర్క్ ఇలా కింద కట్ వర్క్ వచ్చింది. బ్యాక్ ఇలా బౌ పెట్టాను. ఇలా బౌ పెట్టి ఇలా సింపుల్గా మనకి నీట్గా డిజైన్ చేశానండి. మా పెద్ద బాబుకి డ్రెస్ అంటే చాలా ఇష్టం. ఆయన ఈ టైపు వేసుకుంటే పిల్లలు కూడా చాలా బాగా కనిపిస్తారండి. మనం ఇలా బాగా చేసుకోవచ్చు. ఇందులోనే సేమ్ ఈ చిన్న పాపకు కూడా సేమే స్టిచ్ చేశాను, కాకపోతే అటాచ్ చేసినట్టు లెక్క అనమాట. వెనక బౌ పెట్టాను, ఫ్రంట్ కూడా ఈ కట్ వర్క్ అంతా ఇచ్చాను. ఇక్కడంతా సేమే ఉంటుంది, కానీ ఇక్కడ అటాచ్ చేసేసాను. తనకి జారిపోతుందేమో, అంత సన్నగా ఉంటారు కదా చిన్నపిల్లలు. తను ఒక 1 ఇయర్ అప్పుడు కుట్టిన ఫ్రాక్ అనమాట ఇది. సో ఇది ఇలా వచ్చింది. ఇలా కూడా కావాలి అనుకుంటే మాకు కమెంట్స్లో పెట్టండి, మేము కస్టమైజేషన్ చేసిస్తాం. నెట్ ఎప్పుడు ట్రెండేనండి, నెట్ ఎప్పుడు ట్రెండ్ తగ్గదు, అది ఎప్పుడు అలా కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆర్గాంజా ఫ్యాబ్రిక్లో కూడా నేను ఒకటి చేశాను. ఇది రీసెంట్గా మా పెద్ద పాప బర్త్డేకి చేశానండి. తను ఇంకా కొంచెం పెద్దగా అయింది కదా అని చెప్పి, ఇప్పుడు ఇవి ఎక్కువ నడుస్తున్నాయి కదా ఆర్గాంజా మీద వర్క్స్, సో ఇది చేశాను నేను. ఇక్కడ ఇలా దీనికి ట్యాజెస్ అయితే ఇలా ఇవ్వడం జరిగింది నీట్గా. ఇది మొత్తం కట్ వర్క్ బార్డర్ వచ్చిందండి. కట్ వర్క్ బార్డర్ వచ్చి అంత మిర్రర్ వర్క్, చాలా మంచి లైట్ బేబీ పింక్, పిల్లలందరూ బాగా ఇష్టపడే పింక్ కలర్ ఇది. దానికి బ్లౌజు నేను ఇలా సింపుల్గానే స్టిచ్ చేశానండి బ్లౌజు. ఎందుకంటే ఇంత వర్క్ వచ్చిన తర్వాత దీనికి మనం మోడల్ పెడితే బ్లౌజ్ అంత నీట్గా కనిపించదు అనమాట. అందుకని పఫ్ హ్యాండ్స్ పెట్టాను. పఫ్ స్లీవ్స్ అయితే పిల్లలకి ఎప్పుడు ట్రెండు ఉంటుంది. పిల్లలు చూసి ఏ డ్రెస్ వేసుకున్నా పఫ్ స్లీవ్స్ పెట్టుకుంటే బాగా కనిపిస్తారండి పిల్లలు. అందుకని దీనికి పఫ్ స్లీవ్స్ పెట్టాను. దీనికి కూడా ముఖ్యంగా మా అమ్మాయికి కావాల్సింది చున్నీ. సో చున్నీ అయితే నేను సింపుల్గా వదిలేయాలని అనుకోలేదు. సో దీనికి లేస్ తీసుకున్నాను. లేస్ తీసుకొని ఇలా నేను డిజైన్ చేశాను. సో ఇది ఎక్కువ లూజ్ కూడా వచ్చిందండి. పెద్ద క్లాత్ దొరికింది. ఇది నేను పెద్ద క్లాత్ తీసుకొని ఇలా కావాలని తీసుకొని స్టిచ్ చేసిందండి. ఇది మీకు కూడా కావాలి అనుకుంటే ఇలాంటివి ఇప్పుడు ట్రెండ్ నడుస్తున్నాయి కాబట్టి చెప్పండి, కస్టమైజేషన్ చేస్తాము. ఇంకా లాంగ్ ఫ్రాక్స్ 2 చూపిస్తాను మీకు. ఇది పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చండి. ఇది ఈ జార్జెట్ క్లాత్ అనేది దొరుకుతుంది మనకి. ఇది శారీ అనండి, చిన్న నా శారీనే. డ్యామేజ్ వస్తే నేను ఇలా నా కోసం నేను ఇలా స్టిచ్ చేసుకున్నాను. సింపుల్గా ఇలా స్టెప్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేశాను అనమాట. 3 స్టెప్స్ వస్తాయి దీనికి. ఇలా స్టెప్ ఫ్రాక్లో స్టిచ్ చేసి ఫ్రంట్ పోట్లీ బటన్స్ అయితే ఇచ్చాను సింపుల్గా. కానీ వేసుకుంటే మాత్రం గేర్ చాలా బాగుంటుందండి. ఇది అందులోని క్లాత్ ఇలా వేలాడేలా ఉంటుంది. ఇలా మనం నడిచే కొద్దీ ఇదే ఇలా కనిపిస్తుంటుంది అనమాట. లుక్ అయితే చాలా బాగుంటుంది ఈ డ్రెస్. నేను మీకు ఎప్పుడైనా ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు వీడియో తీస్తే మీకు కంపల్సరీ పెడతాను. ఇది కూడా అలాంటి క్లాతేనండి. దీనికి కాస్త కలంకారీ డిజైన్ లాగా ఎక్కువ ఇలా ఇచ్చాడు. నాకు అది కుట్టుకున్న తర్వాత ఇది మళ్ళీ ఎందుకు అలానే స్టిచ్ చేయాలనిపించింది. సో నేను మళ్ళీ దీన్ని కూడా అలానే సేమ్ స్టిచ్ చేసుకున్నాను. కాకపోతే దీనికి 3 స్టెప్స్ అయితే ఇవ్వలేదండి, 1 స్టెప్పే ఇచ్చాను. అంటే ఇది కాంట్రాస్ట్ బాగా పెద్ద దీనిలా ఏం కనిపించలేదని చెప్పి ఇక్కడే చిన్న కాంట్రాస్టే ఉంది కదా అని చెప్పి ఇలా ఇచ్చానండి. ఇది ఒక ఫ్రాక్. ఇవి పెద్దవాళ్ళకి కూడా యూజ్ అవుతాయండి, మన పిల్లలకు కూడా యూజ్ అవుతాయి. ఇవి క్రష్ క్లాత్ బాగా ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది కదా. ఆ క్రష్ క్లాత్లో యాక్చువల్గా మా ఫ్రెండ్ లల్లి ఉంది కదా, వాళ్ళ అమ్మాయి ఎక్కడో తనకి నచ్చిందని చెప్పి ఈ అవుట్ఫిట్ తీసుకొచ్చి నాకు డిజైన్ చేయమని చెప్పింది. అప్పుడు తన కోసం చేశాను, అందుకని ఫస్ట్ అదే చూపిస్తాను మీ అందరికీ. పలాజో ప్యాంట్ లాగా వస్తుంది. ఇలా పలాజో ప్యాంట్ వచ్చి దీనికి హాఫ్ బ్లౌజ్ అండి. హాఫ్ బ్లౌజ్ వస్తుంది దీనికి. హాఫ్ బ్లౌజ్ వచ్చి
దీనికి మళ్ళీ కోటు. కొన్ని మనం కొనుక్కునే దానికంటే స్టిచ్ చేసుకున్నా మనకి ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంటాయండి. సో అలా అందుకోసం స్టిచ్ చేసాం అనమాట. ఇది బయట అయితే చాలా చూసాము, ఉన్నాయి, కానీ మాకు ఇలా ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు చేసాము. చాలా బాగా వచ్చిందని చెప్పి నేను మా ఇద్దరు పిల్లలకి కూడా మళ్ళీ నేను కూడా క్లాత్ తీసుకుని ఇలాగే స్టిచ్ చేసుకున్నాను. ఇది టోటల్ దీని లుక్ ఇలా వస్తుంది అనమాట. కోటు, లాంగ్ కోటు. దీనికి లేస్ తీసుకొని ఇలా మేము చిన్నగా డిజైన్ చేసాం. చూసారు కదా. ఇప్పుడు ఇందులోనే మా పిల్లలకి నేను ఎలా డిజైన్ చేశానని చూపిస్తాను. ఇలాంటి తను తీసుకున్న తర్వాత నాకు ఐడియా వచ్చింది. అప్పుడు ఇలాంటి క్లాత్ ఒకటి తీసుకుంటానండి నేను. పిల్లలకు కదా కొంచెం మెరుపు ఉంటే బాగుంటుంది అన్నట్టు నేను ప్లాన్ చేసి తీసుకున్నాను. ఇది పెద్ద పాపకండి బ్లౌజ్ ఇలా సెట్ చేశాను. ఇవి కింద హ్యాంగింగ్స్ వస్తున్నాయి, పిల్లలకి బాగుంటాయి అని చెప్పి అలా ఈ లేస్ అయితే తీసుకొని ఇక్కడ కింద ఇలా వేసానండి. వేసి దీనికి కూడా కోట్ ఇచ్చాను. వేస్తే మా పిల్లలిద్దరూ చాలా క్యూట్ ఉంటారు. ఇది వేసినప్పుడు చాలామంది అడుగుతారండి. ఈ డ్రెస్ వేసినప్పుడు రెడీమేడా అని అడుగుతూ ఉంటారు చాలామంది. అంత లుక్ వస్తుందండి ఈ డ్రెస్ వేసుకుంటే మాత్రం. మీకు రెడీమేడ్లోనే ఉంటుంది. దీనికి నేను లేస్ ఇవ్వలేదండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ షైనీ ఉంది కదా. అండ్ దట్టు పిల్లలంటే కొంచెం గుచ్చుకుంటుంది అంటారని చెప్పి ఇక్కడ నెక్ దగ్గరకు వచ్చేదైతే నేను లేస్ ఇవ్వలేదు ఈ డ్రెస్కి. ఇలాగే సేమ్ మా చిన్న పాపకి అనమాట. అండ్ పలాజో ప్యాంట్, బ్లౌజ్ దీనికి కూడా ఇలా చేశాను. ఇది కోట్. ఇద్దరికి సేమే చేశానండి. ఏది చేసినా ఇద్దరికి సేమే చేస్తాను, మా పిల్లలిద్దరికి. ఇప్పుడు నేను కూడా మా పిల్లలతో పాటు కొంచెం వాళ్ళు ఎదిగారు కాబట్టి నేను కూడా ఏదైనా ట్రై చేద్దామా, మొత్తం ముగ్గురం కలిసి వేసుకుందామా అవుట్ఫిట్ అని చెప్పి అనుకుంటున్నా. పెద్దగా ఎప్పుడు ప్లాన్ చేయలేదండి ముగ్గురం వేసుకోవడానికి. ఈసారి ప్లాన్ చేసినప్పుడు మీకు చేసుకుంటాను నేను. అండ్ ఇవ్వండి, ఇలా మా కలెక్షన్ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.